హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఇది చాలా సింపుల్ అండి, ఈజీ అండి. బ్యాచిలర్స్, కొత్తగా ఎవరైనా వంట రాని వాళ్ళు ట్రై చేయాలన్నా కూడా వీడియో చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో దీనికోసం నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇట్లా 2 లెగ్ పీసులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి వాటర్ని పిండేసి ఇలా ఒక బేషన్లో వేసుకుందాం. వేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా వేసుకున్నాక 2 టీ స్పూన్ల పెరుగు కూడా వేసేసుకుందాము. సో అన్నట్లు మీరు ఎలా చేస్తారో ఈ రెసిపీని నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు పెరుగు వేసుకున్నాక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని నిమ్మకాయ చెక్క 1 పిండేసుకుందాము. ఇలా పిండుకొని ఇందులో ఉన్న విత్తనాలు తీసేసుకొని ఈ చికెన్ని ఇప్పుడు మసాలాలన్నీ బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇది కలిపినాక నేను ఆల్రెడీ బియ్యాన్ని ముందే కడిగి పెట్టాను. సో మీరు కావాలి అంటే నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. నేను బాస్మతి రైస్తో చేసిన 2 గ్లాసుల బాస్మతి రైస్ని కడిగి నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా మ్యాగ్నేట్ అయిపోయింది కదా, కలుపుకున్నాం కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కుక్కర్లో చేస్తాను నేను ఈ రెసిపీని. కుక్కర్లో 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని గరం మసాలా, హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకున్నాక ఇందులోకి అవి కొంచెం స్పైసెస్ వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. సో ఇలా కలుపుకుంటూ కొంచెం మగ్గేదాకా కూడా మనం చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని వేసుకొని కొంచెం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే ఈ చికెన్లో నుంచి కొంచెం నీరు వస్తుంది. ఆ నీరు కొంచెం మగ్గేదాకా కూడా ఈ చికెన్ని మనం ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ వచ్చినాయి కదా, ఈ వాటర్ ఇంకిపోయేదాకా మనం వీటిని ఉడికించుకోవాలి కలుపుతూ. ఇప్పుడు ఉంటే మీ దగ్గర గుప్పెడు కొత్తిమీర, కొత్తగా పుదీనా ఆకును వేసుకొని, నేనైతే కొన్ని రబ్బులు పుదీనా వేసా, కొత్తిమీర లేదు. మీరైతే ఉంటే మాత్రం కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఈ వాటర్ చూడండి ఇంకా వచ్చినాయి కదా, ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1కి 1.5 చొప్పున 3 గ్లాసుల వాటర్ వేసేసుకొని ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి. నాకైతే ఉప్పు సరిపోలేదు. సో నేను వేసాను, నా క్లిప్ మిస్ అయింది అనుకుంటే ఉప్పు వేసుకొని మనం ఒకసారి మొత్తం కలుపుకొని మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని లాస్ట్లో నెయ్యి వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసి సరిపోతే ఓకే, చాలాపోతే మళ్ళీ వేసేసుకొని మూత పెట్టేసి నెయ్యి కూడా వేసుకున్నాక ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిద్దాము. సో చూడండి, ఇలా మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక నేను ఎంపటిని వేరే పని ఉందని చెప్పి తీసాను. చూడండి, నేను చక్కగా వచ్చింది ఈ రెసిపీ. ఇప్పుడు ఇలా వచ్చింది, దీన్ని ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేకాదండి, ఇది చాలా పొడిపుల్లాడుతూ వస్తుంది. కొంచెం చల్లారితే పొడిపుల్లాడుతూ వస్తుంది. వేడి మీద కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది. పైనుంచి వేయించుకున్న జీడిపప్పు వేసుకొని సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇది కూడా ఎంత మంచిగా ఉడికిపోయిందో. చికెన్ లెగ్ పీస్ ఇలా పట్టుకుంటేనే ఊడొచ్చేస్తుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.